సేమియా కీమా పులావ్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రాజేశ్వరి గారు వచ్చేసాయి అంతా. మటన్ కీమా, సేమియా. లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? పరిచయం చేద్దామండి. స్టవ్ వెలిగించి. ఓకే. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ హీట్ ఎక్కిన ప్యాన్లో ఘీ వేసుకుంటాం మనం. ఓకే. దీనికి ఘీ మాత్రమే వాడాలి, ఆయిల్స్ అది చేయకూడదు. ఓ. వేడెక్కిన నేతిలోకి దాల్చిన చెక్క, ఇలాచి, ఓకే, లవంగాలు, కొద్దిగా మరాఠీ మొగ్గ ఓకే వేసుకున్నాము. గరిటె ఇవ్వండి అనుష. ఇప్పుడు ఇది కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఇప్పుడు కొద్దిగా చాప్డ్ ఆనియన్స్, పొడుగా చీరిన పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, ఓకే, టమాటా ముక్కలు అన్నీ వేసి కలుపుకున్నాము. ఇప్పుడు కీమాని ముందుగా 5 విజిల్స్తో దీన్ని కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాము. 5 విజిల్ వచ్చే వరకు కుక్కర్లో మటన్ కీమాని ఉడికించి పెట్టుకున్నాం. కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు ఇందులో వేసేయాలి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చిందండి? అంటే నార్మల్గా కీమా ఓకే, దాన్ని సేమియా కాంబినేషన్లో కూడా చేయొచ్చని ఏమన్నా ఐడియా ఉందా మీకు? మా తాతయ్య గారు బాగా ఫుడ్ లవర్ అండి. ఆయన అప్పుడప్పుడు లేట్ నైట్ కూడా, మిడ్ నైట్ కూడా లేచి మా అమ్మగారిని వెరైటీస్ కావాలని అడుగుతూ ఉండేవాళ్ళట. నైట్ క్రేవింగ్స్ ఎక్కువ. అప్పుడు వండకూడదు, వెరైటీస్ కావాలి. మా అమ్మగారికి చాలా మంచి కుకింగ్ వచ్చి బాగా, ఆమె ఉన్న ఇంకా వెరైటీస్లో చేయాలని చెప్పేసి కీమాతో ఒకసారి సేమియాతో చేసి పెట్టారట. చాలా లైక్ చేస్తారండి. మా అమ్మగారు అస్తమానం నాతో చెప్తూ ఉండేవాడు. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తాం. ధనియాల పౌడర్ 1 స్పూను, జీలకర్ర పౌడరు, ఓకే, ఇది అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన, వైట్ పెప్పర్, ఇవన్నీ వేసుకుని చేసిన గరం మసాలా పౌడరు. ఇది కూడా కొంచెం వేసుకోవాలి. దాన్ని కొంచెం కలపండి అని. ఇది ఇప్పుడు లాస్ట్లో వేసిన మసాలా పొడి మీ రెసిపీనా అండి? మీ స్పెషల్ అది? అవునండి. ఇంట్లో అంటే అన్ని ఇలా పొళ్ళు రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే ఓకే, ఇదంతా వేసి బాగా కలుపుకున్నామండి. నెక్స్ట్ వాటర్ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి దీంట్లో? ఇది ముందుగానే కుక్ చేసేసాం కదా. కీమా కూడా ముందే కుక్ చేసి పెట్టుకున్నాము. అలాగే సేమియా కూడా మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాము. ఈ సేమియా ఏంటంటే మనం సేమియాని ఈ పులావ్ కోసం కుక్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ పెట్టుకోవాలి. ఎసరు దీనికి 4 రెట్లు వాటర్ పెట్టుకున్నప్పుడే ఇది సాఫ్ట్గా లూజ్గా వస్తుంది. దాంట్లో మనం కొద్దిగా ఆయిల్ డ్రాప్స్ కూడా వేసుకుని దీన్ని ఉడికించుకున్న తర్వాత దాన్ని డ్రైన్ చేసేసి మళ్ళీ చన్నీళ్ళు కూడా పోసుకుని డ్రైన్ చేయాలి. అప్పుడు ఇది పొడి పొడిగా వస్తుంది. చన్నీళ్ళు కూడా పోసుకొని మళ్ళీ డ్రైన్ చేయాలి. ఇప్పుడు ఈ సేమియాని ఇందులో వేసుకోవాలి. సేమియాని ఉడికిస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. కీమాను కూడా ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి. లాస్ట్లో మనం మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. ఇందులో మసాలాకు బిరింజాకు కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ స్పైసీగా తినాలనుకునే వాళ్ళు, మసాలా ఎక్కువ అనుకునే వాళ్ళకి మసాలాకు కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, ఇది జస్ట్ అవసరం లేదు మరి అంత స్పైసీ అనుకుంటే అది అవాయిడ్ చేసి ఇలా నార్మల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి కొద్దిగా మూత పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలండి. అయితే రాజేశ్వరి గారు, మీ క్లౌడ్ కిచెన్లో బాగా సేల్ అయ్యే ఐటమ్ ఏదండి? ఇప్పుడు ఈ కీమాతోనే మేము ఒక బాల్స్ చేస్తాము. దానికి పొటాటో స్టఫ్ తీసుకుని ఈ కీమాని పొటాటోలో పెట్టి ప్యాటీస్లా తయారు చేస్తాం. కీమా పొటాటో ప్యాటీస్ అవి బాగా సేల్ అవుతాయి. అండ్ కస్టర్డ్, రోజ్ మిల్క్, మ్యాంగో మిల్క్ షేక్స్తో ఒక కేక్ ట్రిపుల్స్ అంటే దాన్ని శాండ్విచ్ చేసి అది కూడా బాగా డిజర్ట్, అది కూడా బాగా సేల్ అవుతుంది.
వంకాయల్లో కూడా మేము కీమా మటన్ కానీ చికెన్ మటన్ కానీ స్టఫింగ్ చేసి డ్రై ఐటమ్ చేస్తాం. అది కూడా వంకాయలో ఇంత వెరైటీలు ఉన్నాయండి నాన్ వెజ్లో చాలా వెరైటీస్ చేస్తాం మేము. అసలు చాలా నేర్చుకోవచ్చు మీ దగ్గర. సో అయితే మీ క్లౌడ్ కిచెన్ లో ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ అన్నమాట. ఓకే. సో రోజ్ మిల్క్ అది కూడా ఇంట్లో చేస్తారండి మీ క్లౌడ్ కిచెన్ లో? రోజ్ మిల్క్ అటు సైడ్ ఫేమస్ కదా బాగా. అవును, రాజమండ్రిలో ఇంకా బాగా రాజమండ్రి రోజ్ మిల్క్ అంటూ ఉంటారు. ఫైన్ అండి. సో అయితే అలా క్లౌడ్ కిచెన్ 10 years నుంచి నడుపుతున్నారు. క్లౌడ్ కిచెన్ 10 years. సో ఈ ఫ్యాషన్ ని బొటిక్ ఇదంతా కూడా ముందు నుంచే ఉంది కదా? 26 years సిల్వర్ జూబ్లీ ఫేమ్ నా బొటిక్. కాకినాడకి ఫస్ట్ బొటిక్ నాది. సో కాకినాడ వచ్చి ఫస్ట్ బొటిక్ ఏది అంటే రాజేశ్వరి గారి బొటిక్ అంటారు. మేము ఫస్ట్ పెట్టాము. అందులో మీకు ఆరీ వర్క్స్, మిషన్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, డైయింగ్ యూనిట్, బ్లాక్ ప్రింటింగ్ యూనిట్ అండ్ స్టిచ్చింగ్ సెక్షన్, బొటిక్ ట్రిమ్స్ అన్ని యూనిట్స్ ఉన్న ఫస్ట్ బొటిక్ కాకినాడకి మాదే ఏకైక బొటిక్. పెట్టడమే అన్ని యూనిట్స్తో పెట్టాను. ఓకే. సో అప్పుడు అన్ని ఇయర్స్ 26 years అంటే ముందే ఇది స్టార్ట్ చేశారు కదండి. ఇది ఆల్రెడీ మళ్ళీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. మళ్ళీ క్లౌడ్ కిచెన్ లోకి కూడా రావాలని ఎందుకు అనిపించింది? గుడ్ క్వశ్చన్ అనుష. నాకు విమెన్ ఎంపవర్మెంట్ మీద చాలా ఇంట్రెస్ట్. మహిళలు ఏంటంటే మరి వృద్ధాప్యంలో బిడ్డల మీద, యవ్వనంలో భర్త మీద, బాల్యంలో తండ్రి మీద ఆధారపడాలని మన మందన శాస్త్రం చెప్పడం జరిగింది. బట్ దానికి నేను పూర్తిగా వ్యతిరేకం. మహిళ ఒక స్త్రీ శక్తి స్వరూపిణి. ఆమెకి ఓన్ టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినప్పుడే అన్ని రకాలుగాను సాధికారత సాధించగలుగుతారు. కాబట్టి మహిళలకి నేను ఎంపవర్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్లౌడ్ కిచెన్ కూడా మరి వచ్చిన లేడీస్ చాలామంది ఎంప్లాయ్మెంట్ అడుగుతూ ఉండేవాళ్ళు ప్లేస్మెంట్స్. సో బొటిక్ సరిపడగా నేను ఇవ్వగా కూడా ఇంకేం చేయగలను ఆలోచించి కుకింగ్ కూడా పెట్టాను. కరోనాలో ముఖ్యంగా లేడీస్కి ఎవరికి ఇన్కమ్ లేకుండా అయిపోయింది. మీకు తెలుసు, బయటకి అన్నీ ఆగిపోయిన ఇన్కమ్. అప్పుడు హోమ్ ఫుడ్ ఒకటే చాలామంది తీసుకోవడం జరిగేది. సో అప్పుడు నేను చాలామందికి ప్లేస్మెంట్ ఇవ్వడం కోసమే క్లౌడ్ కిచెన్ని ఫాస్ట్గా బాగా తీసుకెళ్ళాను. ఓకే. సో అంటే ఆడవాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ అన్నమాట. మీ దాంట్లో అందరు ఎంప్లాయీస్ ఆడవాళ్ళేనా అండి? మ్యాక్సిమం నేను 60% వరకు మహిళలకు 60 to 70% ఇస్తాను. ఓకే. ఎంతమంది వర్క్ చేస్తూ ఉంటారండి మీ బొటిక్లో? 25 members ఉంటారు. క్లౌడ్ కిచెన్కి కూడా దగ్గర 18 members ఉంటారు. వాళ్ళు అవసరమైనప్పుడు వచ్చి, ఇప్పుడు మాకు మీరు చెప్పాను కదా గోదావరి రుచులు, అరిసెలు ఇవన్నీ ఉంటాయి, చల్లగుత్తులు అవన్నీ కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం కోసం, వాళ్ళకి ఆదాయం ఇవ్వడం కోసం చేయించి నేను ఇక్కడ హైదరాబాద్, మా అమ్మాయి ప్రత్యూష ఇక్కడే ఉంటుంది, అలాగే మా సిస్టర్స్ వరిసలది ఉన్నారు, అక్కడికి మా గోదావరి స్పెషల్స్ పంపించి సేల్ చేసి వాటి ద్వారా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయ్యేలా చేస్తాం. ఓకే. సో ఇక్కడ నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ వాళ్ళకి తద్వారా చేస్తాను, మనీ అది ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. వావ్, గ్రేట్ అండి. అంటే ఈ లెక్కన దాదాపు అసలు ఆల్మోస్ట్ ఒక 40 మందికి పైగా ఆడవాళ్ళకి మీరు ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాదు, నేను 400 members వరకు కూడా నేను స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఫ్రీగా, కుకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, స్టిచ్చింగ్స్, ఎంబ్రాయిడరీస్, క్యాండిల్ మేకింగ్, సోప్ మేకింగ్ ఇవన్నీ కూడా నేర్పించడం, వాళ్ళకి మళ్ళీ రుణాలు వాళ్ళకి వచ్చేలా కూడా నేనే వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళతో కూడా మళ్ళీ ఓన్గా బిజినెస్లు పెట్టుకునేలా చేయడం చేస్తూ ఉంటాను. వావ్, ఎక్సలెంట్ రాజేశ్వరి గారు. అసలు మీరు చెప్తూ ఉంటే అసలు ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంది నాకు. మీ లైఫ్ విశేషాలు కావచ్చు అండ్ అలానే గోదావరి ప్రాంతపు విశేషాలు కావచ్చు. రాజేశ్వరి గారు, అయిపోయి ఉంటుందా? అయిపోయిందండి, ఫినిష్ అయింది. ఓకే, చూద్దామా? చూద్దాం. వావ్, మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది, మంచి అరోమా. దీని మీద మనం చాప్డ్ కొరియాండర్, ఓకే, కొత్తిమీర లాస్ట్లో గార్నిష్ చేసుకున్నాం. సర్వింగ్ డిష్ తీస్తే ఎస్, ఇదిగోండి సర్వింగ్ బౌల్. సేమియా కీమా పులావ్ రెడీ అయిపోయింది. మనం కొత్తిమీర చాప్ చేసిన దాన్ని గార్నిష్ చేసుకుని మంచి ఫ్లేవర్ వస్తూ ఉంది. అనుష, టేస్ట్ చేయండి. డెఫినెట్లీ అండి. సేమియా కీమా పులావ్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేసేయండి. సేమియా కీమా పులావ్కి కావలసిన పదార్థాలు: నెయ్యి, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉడికించిన మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉడికించుకున్న సేమియా, ఉప్పు, కొత్తిమీర. సేమియా కీమా పలావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో హోల్ గరం మసాలా,
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ఉడికించిన మటన్ కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఉడికించుకున్న సేమియా, సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సేమియా కీమా పలావ్ రెడీ.